ఆంధ్రప్రదేశ్లో రాజధాని గొడవ రాజుకుంటూనే ఉంది. అమరావతి అజరామరం అజేయమని కూటమి నేతలు చెప్తుంటే అమరావతి నిర్మాణం అంతులేని కథలా సాగిపోతే రాష్ట్ర భవిష్యత్ అగమ్య గోచరమే అంటుంది వైసీపీ. అందుకే రాజధాని పరిష్కారానికి మావిగన్ మంత్ర సూచించామన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర రాయలసీమను వైసీపీ ఎందుకు వదిలేసిందని ప్రశ్నిస్తూ ఉన్నారు కూటమి నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కూటమి నేతలు. మావిగన్ పేరుతో వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందని ఫైర్ అయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు. 3 రాజధానులన్న వైసీపీ 3 ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదని సెటైర్ వేశారు ఆయన. కొత్తగా నిన్నలేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు చీపుర్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. మావిగన్ అనే పదం వినడానికే కామెడీగా ఉందన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. వైసీపీ ప్రతిపాదనలను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పార్టీ అనేది తిరిగి అధికారంలోకి వచ్చేది కళ. నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం అని మనకు ఒక మంచి హాస్య నటుడు ఉండేవారు, వారికి వయసు రీత్యా రిటైర్ అయిపోయారు. ఆ పాత్రను మీరు పోషిస్తున్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఒక కామెడీ యాక్టర్గా మారిపోయారు. జగన్ మావిగన్ ప్రకటన ఆషామాషం కాదన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ చేసిన ప్రతిపాదనలో రాజధానికి పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే కనెక్టివిటీ కూడా ఉందన్నారు. అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చేసింది అలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కమిటీ వేశారు, అన్ని స్టడీ చేసి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ 3 ఎగ్జిస్టింగ్ నగరాలు కళకళకళలాడుతున్నాయి, సజీవంగా ఉన్నాయి, పొటెన్షియల్ బ్రహ్మాండంగా ఉంది, కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. అటు ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయింది, అండ్ పోర్టు పూర్తిగా వస్తుంది, తయారవుతుంది. జగన్ ప్రతిపాదనపై ప్రజలు పాజిటివ్ గా ఆలోచించాలని సూచించారు సజ్జల. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆల్టర్నేటివ్ ఏదైతే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మధ్యలో ఉండే వాళ్ళందరికీ నచ్చుతుంది. రాష్ట్రానికి మొత్తం కూడా నచ్చుతుంది, ఎందుకంటే ఖర్చు తక్కువ కాబట్టి, రాష్ట్రం మీద బరువు పడదు కాబట్టి. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరు వాస్తవికంగా అన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వట్లా, చంద్రబాబు గారిని నిలదీయాలి వీళ్ళందరూ. మావిగన్ రాజధాని అయినంత మాత్రాన అమరావతి అభివృద్ధి ఆగదన్నారు.